అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఎండు మెత్తళ్ళు ఫ్రై అండి. ఇది నాన్ వెజ్లో సీ ఫుడ్ కదండి, చాలా బాగుంటాయి. ముందుగా ఎండు మెత్తల్ని తలా తోక గిల్లి శుభ్రం చేసి పెట్టుకున్నాను. వాటర్లో 2-3 సార్లు కడగాలండి బాగా. ఇవి చాలా టేస్ట్ ఉంటాయండి. వీటితో ఫ్రై చేస్తున్నాను. ముందుగా కొంచెం పసుపు, అలాగే వీటికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇది టేస్ట్ పరంగాను హెల్త్కి కూడా చాలా మంచిదండి. బాలింతలు కూడా తినొచ్చు ఇవి. ఈ ఎండు మెత్తళ్ళు టేస్ట్ చాలా బాగుంటాయండి. ఇప్పుడు అలాగే దీనికి ఒక అర స్పూను గరం మసాలా వేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటాయండి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసాను. ఇవి మొత్తం కూడా కలుపుకోవాలండి. ఒక స్పూను కార్న్ ఫ్లోర్ వేస్తే టేస్ట్ బాగుంటుందండి. అలాగే బైండింగ్ కూడా బాగుంటుంది. ఈ మొత్తం కూడా ఒకసారి ఇలా కలుపుకోవాలి. తర్వాత ఒక అర స్పూను ఆయిల్ కూడా వేసుకోవాలండి. వేస్తే చక్కగా ముక్కలకి బాగా పడుతుంది. మొత్తం కూడా చేతితో కలిపేస్తే బాగా కలిసిపోతాయండి. అలాగే ముందుగా స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఈ ఎండు మెత్తళ్ళు ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేడైనాక ఇప్పుడు దీనిలో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆయిల్ నేను కొంచెం పిండి వంట చేసిన తర్వాత ఉన్న ఆయిల్ వేసాను, అందుకే కొంచెం కలర్ చేంజ్గా ఉంది. ఇప్పుడు అలాగే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. చాలా బాగుంటాయి ఇవి. అప్పుడప్పుడు పిల్లలకు కూడా చేసి పెడితే చాలా మంచిదండి హెల్త్కి. ఈ నాన్ వెజ్లో ఇది ఎండు మెత్తళ్ళు చాలా టేస్ట్ ఉంటుంది. ముళ్ళు సన్నగా ఉంటాయి కానీ ముళ్ళతో పాటు తినేసేయచ్చండి. ఇలా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు వీటిని తీసుకోవాలి. ఆయిల్లోంచి తీసేసి కొంచెం ఆ మసాలా ఆయిల్లో ఉన్నా కూడానండి ఈ పైన తీసేసుకోవచ్చు ఇలాగా. తర్వాత ఈ ఆయిల్ని ఎప్పుడన్నా నాన్ వెజ్ కూరలు, చేపల పులుసు అలాంటప్పుడు వేసుకోవచ్చండి. అలాగే ఇవి నేను తీసుకున్నవి 2 వాయిలుగా వేసుకున్నాను. ఎక్కువగా చేసుకోపోయినా వారంలో ఒకసారి మనకి దొరికినప్పుడు చేసుకున్నా కూడా బాగానే ఉంటాయండి. ఇవి ఎండు మెత్తళ్ళు, పచ్చి మెత్తళ్ళు కూడా వస్తాయి, కానీ ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలో చివరిగా మనం ఎట్లాగో అవి సాల్ట్ ఉంటుంది కదండి, ఇప్పుడు దీనిలో ఒక అర స్పూను ఆమ్చూర్ పౌడర్ వేసానండి. అలాగే ఒక అర స్పూను గరం మసాలా పైన వేసి మొత్తం కూడా కలుపుకోవాలి. ఇలాగా సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. నేనైతే కలర్ వేయలేదండి, బయట వాటి మీద అయితే కలర్ వేస్తారు, అందుకే బాగా రెడ్డిష్గా ఉంటాయి. ఇప్పుడు నేను దీనిలో కలర్ ఏమి వేయలేదు. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి, మరిన్ని వీడియోస్ చేస్తానండి. కాకపోతే పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఇది పప్పుచారు అలా చేసినప్పుడు సైడ్ డిష్గా బాగుంటుంది. లేదంటే విడిగా కూడా తినొచ్చండి ఫ్రై. ఇది చాలా బాగుంటాయి. ఈ ఎండు మెత్తళ్ళు ఫ్రై చాలా టేస్ట్ ఉంటుంది. అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.